అందరికీ జై శ్రీకృష్ణ. ప్రతి సంవత్సరం మన లింగంపల్లి గ్రామంలో గీతా జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా 30వ తేదీ అనగా ఆదివారం రోజు రథోత్సవం మరియు 1వ తేదీ అనగా సోమవారం రోజున జాతర నిర్వహించడం జరుగుతుంది. రథోత్సవం రోజు రథంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని అలాగే భగవద్గీత పుస్తకాన్ని గ్రామంలో ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఆ రోజున కలశాలు కూడా తీయడం జరుగుతుంది. 1వ తేదీ జాతర రోజున భగవద్గీత ప్రవచనాలు, శ్రీకృష్ణునికి నైవేద్యాలు, అన్నదాన కార్యక్రమాలు అలాగే భక్తి కీర్తన భజనలతో ఘనంగా జరుపుకుంటాం. 1966వ సంవత్సరంలో పూరి గుడిసగా ఉన్న ఈ శ్రీకృష్ణ మందిరం ఇప్పుడు కామారెడ్డి జిల్లాలోనే అత్యంత పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులందరూ సందర్శించి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీర్వాదాలను పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భగవద్గీత జయంతిని ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటాం. దీనిని మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలున్నాయి, కానీ జయంతి జరుపుకునే ఒకే ఒక గ్రంథం శ్రీమద్ భగవద్గీత. కావున మాలింగంపల్లి గ్రామంలో జరిగే గీతా జయంతి వేడుకల్లో భక్తులందరూ అధిక మొత్తంలో పాల్గొని ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీకృష్ణ.